హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన సాగుతున్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి విదితమే. ఈ నేపథ్యంలో అంటే హామీల అమలుకు సంబంధించి కింద మీద పడుతున్న సందర్భంలో, అలాగే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు చేసే దిశగా బాండ్లను పెట్టి, భూములు పెట్టి పెద్ద ఎత్తున కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. తాజాగా ముచ్చుమరిలో నిన్న గుంటూరులో మరో అమ్మాయిని, ఆఖరికి 8 నెలల చిన్నారిని కూడా రేప్ చేసే ప్రయత్నం జరిగింది. జనసేన కార్యకర్త ఒకడు నాగరాజు అనేటువంటి పట్టుకొని చెప్పు దెబ్బలు దేహశుద్ధి చేసిన వీడియోస్ బయటకు వచ్చినాయి. ఇవన్నీ పక్కకు పెట్టి విజయసాయి రెడ్డి శాంతి వివాదాన్ని తీసుకొచ్చి ఈ పచ్చపత్రికలు ఎట్లాంటి డ్రామాలు ఇస్తున్నాయో, ఎట్లాంటి ట్వీట్లు చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి విజయసాయి రెడ్డి నిన్ననే క్లాస్ కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. దీని మీద విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ గా ఆ సాంబడు, మూర్తి, TV5 మూర్తి అనేటోడు, తర్వాత వెంకటకృష్ణ అనేటోడు, మహావంశీ అనేటోడు, ఇంకా విజయసాయి రెడ్డి టార్గెట్ గా పుంకాలుగా కథనాలు వేస్తా ఉన్నాయి. ఇది రాష్ట్ర సమస్యనే ఉన్నా. ఇద్దరు వ్యక్తులకు సంబంధించి, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన అది అక్రమ సంబంధమో సక్రమ సంబంధమో వాళ్ళు తేల్చుకోవాల్సింది. చట్టపరంగా ఏమన్నా అవసరం ఉంటే ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, చర్యలు తీసుకోవాలి. మీరు ఈ కల్పీకుడేంది? సో దీని మీద విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కులగజ్జితో చెలరైపోతున్నారు. కేవలం ఈ పచ్చగజ్జితో ఉన్న ఎవరైతే ఉన్నారో చౌదరి గ్యాంగ్, వీళ్ళు మాత్రమే హడావిడి చేస్తున్నారు తప్ప మిగతా మీడియాలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన వార్తలు వస్తలేవు. మీకు నిజంగానే అంత రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద అంత ప్రేమ ఉంటే జరుగుతున్న సమస్యల మీద ముచ్చుమరిలో 11 రోజులైంది. టీనేజర్స్ 3 పిల్లలు దారుణంగా రేప్ చేసి ఆ పిల్లకు బండరాయి కట్టి కృష్ణానదిలో పడేసినామని చెప్పిండ్రు. నిన్న ఎస్పీ కూడా, నంద్యాల ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన బ్రీఫింగ్ ఇచ్చిండు. దాని మీద ఒక్క వార్త రాదు. ఏ ఒక్క కూటమి నేత అక్కడికి పోయి సందర్శించి వాళ్ళని ఓదార్చరు. ఎవరో ఆ బైరెడ్డి శబరి ఎంపీ లాంటి ఒకరిద్దరు అంటే స్థానికంగా ఉన్న నేతలు లభిస్తే, హోంమంత్రి గాని, సుగాలి ప్రీతి మీద ఓ అని ఓండ్రబెట్టిన జనసేన కార్యకర్తలు గాని ఎవ్వరు కూడా అక్కడ పోయి స్పందించిన సందర్భం లేదు. ఇవన్నీ పక్కకు పెట్టి ఇట్లా వార్తలు రాసుకుంటూ పోతే పచ్చపత్రిక క్రెడిబిలిటీ ఏంది అసలు? దీని మీద విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ ఒక ట్వీట్ వేసింది అనమాట. లోకేష్ గారు, నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తుల గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ను మళ్ళీ వినండి. మంచి మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత 20 నెలలు మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా అని చెప్పి నిన్న నారా లోకేష్ పెట్టిన పోస్ట్ను ఆయన కోట్ చేసే ప్రయత్నం చేసిండు అనమాట. వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ, TV5 సాంబడు, వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది. నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా, ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలు ఉన్నాయిరా. ఆరోపణలు చేయడం కాదు, బ్లాక్మెయిల్ చేయడం కాదు, డబ్బులు సంపాదించడం కాదు, మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం. మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇదేనంటరా మీ జర్నలిస్టిక్ విలువలు? ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు? సో ఇట్లా తీవ్ర స్వరంలో ఆయన కొంతమందిని పాయింట్అవుట్ చేస్తూ ఆ సదరు జర్నలిస్టులను మాత్రమే ఆయన దూషించిండు. దానికి ఇంకా నారా లోకేష్ మంత్రి హోదాలో ఈ ట్వీట్ వేసుడు ఏందో, దీన్ని ఒక జాతీయ అంశంగా మార్చడం ఏందో ఇంకా వీళ్ళకే తెలియాలి. విజయసాయి రెడ్డి గారు, మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరం. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు నేను మంచి మర్యాదల గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీకొట్టినా ఇంకా మీ బుద్ధి మారలేదు అని చెప్పి పెట్టిన దానికి ఆయన ఇట్లా స్పందించారు అనమాట విజయసాయి రెడ్డి గారు. తర్వాత అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? మీరు రాష్ట్రంలో రావణ కష్టాన్ని నిరాటకంగా కొనసాగిస్తూ కుల వివక్షతో మా పార్టీ కార్యకర్తలను, వారి కుటుంబాల్ని గ్రామాల నుంచి వెళ్ళగొట్టి హింసిస్తూ దాని దృష్టి మళ్లించడానికి ఎందుకు ఈ యాతన? విద్యారంగం దారి తప్పింది, పాలకులు మాట తప్పుతున్నారు, స్కాలర్షిప్లు రాలేదు, హాస్టల్స్ లేవు, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి, విద్యారంగంపై తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు, ముందు దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి నారా లోకేష్ కు హితవు పలికే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఆ శాంతి వివాదం, విజయసాయి రెడ్డి వివాదం, తర్వాత అడ్వకేట్ ఎవరు ఆయన సుదర్శన్ రెడ్డి ఏదో పేరు, ఆయనను కలిపి ఆ మదన్ మోహన్ భర్త, వీళ్ళది ఎట్లుందంటే టిట్ ఫర్ టాట్ లాగా ఉంది. అది పెర్లమ్మగుడికి సంబంధించిన పంచాయతీ, దాన్ని రాష్ట్ర సమస్యగా మార్చడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా. పైగా ఒక మహిళకు సంబంధించిన ఆత్మాభిమానాన్ని బజార్లో పెడుతున్నామన్న కనీస ఇంగిత జ్ఞానం ఉండొద్దు. వీళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకునే రకాలు
పోయే కాలం దగ్గర పడితే ఇట్లనే ఉంటది అనమాట. సో ఇంక ఇప్పటి నుంచైనా కనీసం అంటే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. ఒక మహిళగా ఆమె ఎవరితో ఉండాలి, ఎవరితో కాపురం చేయాలి ఏందన్నది ఆమె చూసుకుంటది. అది ఆమె సంబంధించిన ప్రైవేట్ లైఫ్. దాన్ని తీసుకొచ్చి రాష్ట్రం ఎత్తిన రుద్దే ప్రయత్నం చేస్తూ ఈ సమస్యలన్నీ డైవర్ట్ చేసే అధికారం హక్కు మీకు ఎవడిచ్చిండు? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పచ్చపత్రికల అరాచకం. ఇంకా దీనికి ఎట్లాంటి సమాధానం చెప్తారో ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలకే వదిలేద్దాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.